దేవునికి వందనాలు. స్తోత్రం తండ్రి. దేవుడి సన్నిధిలో కూడి పాటలు పాడి ఆరాధించడానికి మధ్య అవసరం కాబట్టి దేవునికి వందనాలు. గలాతీ పత్రిక 17వ వాక్యం చదివి దాని నుండి మాట్లాడి నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. దేవునికి స్తోత్రం. నేను ముద్ర గురించి చెప్పుకొని వచ్చాను, ఇది మర్చిపోలేదు అనుకున్నాను. 18 తారీఖు అక్సా పిల్లలు కేరళకి వెళ్తున్నాను, నేను కూడా వెళ్తున్నాను. మీరు ఈ నెల ఉపవాస ప్రార్థన నడిపించారు. ఉపవాస ప్రార్థన అంటే 27, 28, 29, 3 రోజులు ఉపవాస ప్రార్థన నడిపించండి. స్తోత్రం. నేను తర్వాత వస్తాను. దేవుడు అందరికీ దీవించాక ఇప్పుడు నేను పోయిన రోజు నీకు చెప్పినదంటే ముద్ర చెప్పాను. ఇప్పుడు ముద్ర నేను చెప్పుకోండి వచ్చినప్పుడు ఆ ముద్రలో పురాతన నియమంలో ఒక వాక్యం నేను చెప్పాను. పాత నిబంధనలు 21 అధ్యాయం 21 అధ్యాయము 5-6 వాక్యములు మీకు ఆ రోజున చెప్పారు మని, కానీ తర్వాత చెప్తామని చెప్పారు. అది ఈ పరిశ్రమకు చెప్పడానికి నేను కోరుతున్నాను. చదవండి. నరకములంటే 21:5 నేను చెప్తాను కదా. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుతున్నాను. నేను వారిని విడిచి స్వతంత్రుడై పోనొల్లడని నిజముగా చెప్పినలా వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావాలి. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వార బంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో కూర్చోవాలి. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. 5-6 వాక్యములు చదివినప్పుడు ఒక దాసుడు చేయవలసిన పని గురించి అక్కడ రాయబడింది. ఆ దాసుడు చేయవలసిన పని అంటే నేను యజమానిని విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పిన కదా అతనికి తీసుకొని వచ్చి ఆ ద్వార బంధం దగ్గరికి తీసుకొని వచ్చి కదులుతో పోవడానికి ఏం చేయాలి? వచ్చిపోవాలని చెప్పారు. అలాగే చేసిన ఎడల ఆ దాసుడు ఆ నిరంతరుడుగా దాసుడిగా ఉండినట్టుగా రాయుడు. వాక్యములు కొంచెం కూడా ఉన్నది ఎక్కడంటే కీర్తనము 40 వాక్యములు కూడా అదే వాక్యం ఉంది. కొంచెం తేడా ఉంది, కానీ నిర్మించి ఉన్నారని తెలుగులో రాయబడి ఉంది. అంటే నేను ఇక్కడ చదివిన ఆ వాక్యములు 4 విధములు ఉన్నాయి. ఆది గురించి అక్కడ రాయబడి ఉందండి. అది అన్ని అర్థం ఏమంటే క్రీస్తుని గురించి మనం చెప్తున్నారు. యేసు ప్రభు మన కొరకు అందరికీ దాసుడుగా ఉండినట్టుగా ఆ దాసుడు చేయవలసిన ఒక 5 విషయం ఉంది. అది ఒక 3 విషయమే ఘనమైనది. ఒకటి అదే 5వ వాక్యం 6వ వాక్యములో 21 వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వార బంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరం వానికి దాసుడై ఉండును. యజమానుడికి ప్రేమించిన ఒక దాసుడు గురించి అక్కడ రాయబడి ఉంది. దాసుడు ఎప్పుడు యజమానుడికి ఏం చేయాలి? ప్రేమించాలి అని వాక్యంలో రాయబడిందండి. యజమానుడికి ప్రేమించిన ఒక దాసుడిగా మా యేసయ్య ఈ లోకములకు వచ్చినప్పుడు ఎప్పుడు
యేసు ప్రభు తన యజమానుడైన తండ్రికి ఏం చేశారు? ప్రేమించినట్టుగా ఆయన చేసినప్పుడు ఎప్పుడు తండ్రి నీ చిత్తం నా జీవితంలో జరిగిన దాకా అని చెప్పినట్టుగా బైబిల్ రాయింది. అంటే తండ్రికి ఎప్పుడు ఆయన కుమారుడు ప్రేమించినట్టుగా రాయలేదు. అదే విధంగా దేవుడు బిడ్డలైనా మనం కూడా మన యజమానుడైనా మన తండ్రి అయినా దేవుడికి ఏం చేయాలి? ప్రేమించాలి. అందరికీ గుర్తు ఈ చెవి ఏం చేసేది? ఆ చెవినున్న ఒక ముద్ర అది దేవుడికి స్తోత్రం. ఆ ముద్ర ఏం చెప్పుతున్నారంటే నా యజమానుడికి ఏమంటే దాసుడు. ఆ యజమానుడు ఏ పలుకుతో ఆ దాసుడు అదే విధంగా చేస్తున్నారండి. సొంత ఇష్టం ఉండదు, చెంత ఇష్టం ఏముండరు. యజమానుడు ఏం చెప్తున్నారో అది శిరస చేయడానికి సిద్ధంగా ఉంటారు. మనం కూడా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఇష్టం కాదు, దేవుడి ఇష్టం జరిగినట్టుగా ఈ పనులు ఏం చేయాలి? ఈ ముద్ర నీలో ఉండాలి. ముద్ర ఉంటే దేవుడు బిడ్డలు ఏం చేయాలంటే తండ్రి చిత్తం చేయడానికి సమర్పించాలి. మనమందరి నేను నువ్వు అందరూ ఏం చేస్తున్నారంటే తండ్రి చిత్తం చేయడానికి మనం అందరూ ఏం చేయలేదు, సిద్ధపడాలి. స్తోత్రం. సగం మన సిద్ధము, సగం తండ్రి సిద్ధం. అది కాదండి, మనం ఏ దాసుడిగా ఉంటే నీకు ఇష్టం లేదు దేవుడికి స్తోత్రం. ఆయన ఏం చెప్పుకున్నారో శిరస్సుగా అదే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చెప్పుతున్నారు అదేగా మీరు చేయడానికి రెడీ అవ్వాలి. ఇష్టం ఉంటారు దానికి పెరిగినది స్వయం త్యాగం. అది మనలో ఉండాలి. యేసు కోసం జీవించడానికి సిద్ధపరిచిన దేవుడు బిడ్డలు ఏం చేయాలి? స్వయం త్యాగం చేయాలి. త్యాగం చేయడం మీకు అర్థం అవుతున్నట్టుగా ఉంది. విస్తరించలేదు దేవుడు. అప్పుడు నేను ఒకటి చెప్పిన మాట, యజమానుడికి ఎప్పుడు ఏమవుతున్నారు? దాసుడుగా జీవించాలి. ఏదో యజమానుడికి చెప్పినట్టుగా ఆయన చెయ్యాలి. రెండవది 6వ వాక్యంలో రాయబడింది తన భార్యకి ఏం చేయాలి? అయితే ఆ దాసుడు నేను యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను. అది ఏం చేయాలి? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. దేవునికి స్తోత్రం కలిగిందిగా. సంఘానికి దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? ప్రేమించుతున్నట్టుగా దేవుడు వాక్యంలో దేవునికి స్తోత్రం. ప్రేమించడానికి యేసయ్య ఏం చేయాలి? తనతో అప్పగించినట్టుగా ప్రేమించడానికి దేవునికి స్తోత్రం. తను తానే చేశారు, అప్పగించారు. దేవునికి స్తోత్రం. ఎందుకు అప్పగించారంటే నిన్ను ప్రేమించడానికి, నన్ను ప్రేమించడానికి యేసయ్య ఏం చేశారు? సమర్పించారు. భారీగా ఉండిన వాడు, భారీగా ఉండిన ఆమె వారు యేసయ్యకి ఏం చేశారు? విడాకి వెళ్ళిపోయారు. స్తోత్రం. అది యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5-6 వాక్యములు చదవబడినప్పుడు ఇశ్రాయేలు దేవునికి ఏం చేస్తున్నారంటే విడిచిపట్టి వెళ్ళిపోయినట్టుగా రాయబడి ఉంది. చదవండి నేను ఒకసారి. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకములకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. తృణీకరించారు ఎవరు? ఇశ్రాయేలు. స్తోత్రం. ఇశ్రాయేలే దేవుడు వారికి భర్తగా ఉండేరు. దేవునికి స్తోత్రం. భర్తకి వారు ఏం చేశారు? తృణీకరించినట్టుగా. స్తోత్రం కలిగింది కాక. వారు మహా శ్రమ దినములు తృణీకరించిన ఇశ్రాయేలు తిరిగి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. కానీ వారు ఏం చేయరు? యేసయ్యకి భర్తగా ఉండరు, తిరిగి రావచ్చు కానీ భర్తగా ఉండరు. దేవునికి స్తోత్రం. వారు భారీగా ఉండరు. భారీగా ఉండడానికి ఉన్న అర్హత ఎవరికంటే యేసయ్య రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొందిన దేవుడు
చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను మట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట తాను నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరం ద్వేషించిన వాడెవడు లేడు గాని ప్రతి వాడును దానికి పోషించి సంరక్షించుకుని రెండు కార్యములు అక్కడ చేస్తున్నారు. పోషించి అది దేవునికి భార్య ప్రేమించినప్పుడు భార్యకి ఏం చేయాలి? పోషించాలి. పోషించాలంటే కావాల్సిన సదుపాయాలు అందించుకోవాలి. వారికి కావలసినదన్నీ భర్త ఇవ్వాలి. దేవుని స్తోత్రం. రెండవది ఏమంటే పోషించి సంరక్షించాలి. స్తోత్రం. భర్త చేయవలసిన పని అండి దేవునికి స్తోత్రం. ఎందుకు? తన భార్య ప్రేమించిన కాబట్టి. ప్రేమించిన వాడు ఏం చేస్తున్నారంటే పోషిస్తాడు, సంరక్షిస్తున్నారు. అదే కాలం యేసయ్య మీకోసం చేశాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు పోషించారు. ఎడారిని ఏం లేకుండా తినడానికి దొరకలేదు చోటలో 40 సంవత్సరాలు తన ప్రజలకి పోషించారు. ఆయనకు మాత్రం కాదు, నిన్ను నన్ను నీకు కావలసినవన్నీ పోషించిన పోషించడం మాత్రం కాదు, నీకు ప్రొటెక్షన్ కూడా ఆయన ఇచ్చేది. చెప్పుకోని వచ్చిన ఆ వాక్యం ఏమనగా దేవుడు బిడ్డగా భార్యను ప్రేమించాలి, దాసరేకియనే భార్యను ప్రేమించాలి. మూడవది అక్కడ రాయబడిన ఏమంటే తన పిల్లలకి ప్రేమించాలి. నేను పిల్లలకు ప్రేమించాలంటే నేను చెప్పినది అర్థం ఏమంటే ముద్ర ఉంది కాబట్టి. ముద్ర లేని వాడు ఏం చేయొద్దు, వెళ్ళిపోవచ్చు. ముద్ర నీలో ఉండ కాబట్టి నీ ఏం చేయాలి? ఈ యజమానికి దాసుగా ఉండాలి. ముద్ర ఉంది కాబట్టి నీ భార్యను ప్రేమించాలి. ముద్ర ఉంది కాబట్టి నీ పిల్లలను ప్రేమించాలి. ముద్ర కాబట్టి పిల్లలు అవును కదా. మొదటి యోహాను 3:1 అక్కడ పౌలు యోహాను గారు చెప్పినామండి మాట. మొదటి యోహాను 3:1 మనము దేవుని పిల్లలు. ఆమె మనం ఏమనంటే దేవుని పిల్లలు. యోహాను సువార్త 1:12 వాక్యములు రాయబడినప్పుడు మనం ఎప్పుడు ఏమంటే దేవుని పిల్లలుగా ఉంటామని చెప్తున్నాడు. దేవుని పిల్లలుగా దేవుడు మమ్మల్ని ప్రేమించిన కనుక ఆయన పిల్లలు ఉన్న కాబట్టి మన మీద ఎంతో ప్రేమ. ఎబ్రీ పత్రిక 2:13 వాక్యం తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట కూడా ఎక్కడ రాయలేదు. ఇదిలో కాబట్టి ఆ పిల్లలు అంత మాంసము గలవారు. ఇదిలో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆ ప్రజలు ఇక్కడే ఆగిపోవద్దు కాబట్టి చేరిన ప్రేమ ఎందుకు ప్రేమించారంటే ఆ ముద్రలు కాబట్టి ముద్రేట శిలువ మరణమే. రెండు సంగతి కూడా చెప్తున్నానండి. ద్వారబంధువులకి తీసుకొని వచ్చి చెవికి ఏం చేయాలి? అప్పుడు ఏమడి వేదన కలుగుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ముద్ర నీ మీదకి వచ్చిన కాబట్టి ఎనీ టైం నీకు క్రైస్తవ జీవితంలో ఎన్ని టైంలు మన జీవితంలో ఏముందండి?
కాబట్టి లేదు, ముద్ర వేయడానికి టైం లేదు. ఆ వేదన ఉంది కాబట్టి నీకు తర్వాత నీకు ఇంకేముంది సంతోషం. ఇంకొక మాట అక్కడ రాయబడి దేవ వాక్యంలో ఏమంటే వారికి ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఇంటికి తీసుకొని రావాలి. స్తోత్రం చెప్పాలి. ఎక్కడికి స్తోత్రం ఇంటికి తీసుకొని వెళ్ళి ద్వారబంధం చేయాలి. శుచితో ఏం చేయాలి? సూచితో అన్యలకి ఆ ఇంటికి ఏం లేదు. ఆ ప్రవేశం ఉండాలంటే ఆ ప్రవేశం ఉండాలంటే ముద్ర ఉండాలి. ఈ పనులు చెప్పిన ఒక మాట మీకు తెలిసి ఉంటాయి. ఆ ఇంటిలో బయటికి ప్రవేశం అన్నిటికీ లోపలికి ఆ ముద్ర లేదు. ఆ యజమానుడు ఆయనకి తీసుకొని వచ్చి శుద్ధితోనే ఉంచినప్పుడు అర్థమైంది ఈ ఇంటిలో ఉన్న సమస్తములకి ఆయన ముద్రని పైన ఉంటే ఇంటి లోపల ముద్రని పైన ఉంటే ఆ యజమానుడు భూమిలో ఏం లేదు. నేను భూమి గురించి చెప్పలేదు. భూమిలో నీకు 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు భూమి దాటిన తర్వాత నీ పనులకు కొట్టేది. అదే యుగ యుగములు తరతరము కొట్టారు. రెండు రోజు మాత్రం కాదు, ఒక రోజు 2 రోజులు కాదు. దేవుడికి ఆ ఇంటికి ఉన్నది మొత్తం నీదే. చిన్న కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు అర్థమే చెప్పదు. నేను ఎన్ని సంవత్సరం నేను తోడుగా ఉన్నాను, ఇప్పుడు వరకు నాకు తండ్రి చెప్పాడు నాకున్నదాన్ని దేవుడు చెప్పిన మాట ఒకసారి అదొక మంచి వాక్యం అండి. దేవుడికి స్తోత్రం. మీరు ఆ వాక్యం చేయాలి, ఒక గంటలే చేయాలి. దేవుడికి స్తోత్రం. దొరికిన వాళ్ళకి చదవండి. దేవుడికి స్తోత్రం. 15వ పెద్ద కుమారుడు పొలంలో ఉండేను. వాడు వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యములు జరుగుట విని దాసులలో ఒక సరే ఓకే. అందుకొచ్చిన కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నా పన్నులు నీవి. ఇంకా ఉందండి. ఆ 32 పూర్తిగా చదవండి. అందుకతడు కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నా పన్నులు నీవి. ఆమేన్. నాకున్నదేమి ఎవరు స్తోత్రం చెప్పాలి. ఈ పద్ధతులు ఎంత మందికి అర్థమవుతారు. ముద్రని మీద ఉన్నదా ఇంటి లోపలికి నీ వచ్చింది. స్తోత్రం. అది మాత్రం కాదు, దేవుడికి స్తోత్రం. దేవుడికి అది చెప్పండి. ఈ రోజు ప్రార్థన స్టైల్ మార్చి దేవుడు దేవుడు నీకున్నదని నాదే. ఈ రోజు చెప్పాలి నీ చెప్పాలి దేవుడు ఉన్నదని నాదే. నేను చదువుల వాక్యంలోనికి నా శరీరములు ఏమవుతున్నారు ముద్ర వేసి. ఈ ముద్రకి ఇంకొక అర్థం నేను చెప్పానండి. ఎవరిని పోయిన వారాన్ని నేను చెప్పిన మర్చిపోయినా. దేవునికి అది నీ ఇంగ్లీష్ వేరే. మార్క్ మాత్రం కాదు, బ్రాండెడ్. ముద్రకి ఇంకొక అర్థం అంటే బ్రాండెడ్ అంటే ఏంటి?
బ్రాండెడ్ అంటే ఒక బ్రాండెడ్ ఉంటే అది సురక్షిత. బ్రాండెడ్ అయితే డూప్లికేట్ కంపెనీ ఉంది, అదే ఏం లేదు. బ్రాండ్ లేదు, సురక్షిత రేట్ లేదు. బ్రాండెడ్ కంపెనీకి ఏముంది? ఆమె చెప్పాలి. ఈ ముద్ర నీ మీద ఉంది కాబట్టి బ్రాండెడ్ సురక్షిత. బ్రాండెడ్ కంపెనీ ఆయన కాబట్టి మాకేముంది? ఇదే చేయొచ్చు. ఇది కొన్ని ఇది పనికి చేయలేదాకా తిరిగి ఇస్తాం వేరే. అదే బ్రాండెడ్ కంపెనీ. డూప్లికేట్ కంపెనీ ఉంటుంది. ఆమెను తెచ్చేది అడిగారు డబ్బులు చెప్పచ్చు. అయితే నీకేముంది? నీ బ్రాండెడ్ అయింది కాబట్టి ఆ ముద్ర కాబట్టి నీకేముంది? సురక్షిత ఉంది. చెప్పండి దేవుడికి స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళీ నేను చెప్పడానికి డిసిప్లిన్ ఉంది. ఏది ఈ ముద్ర ఉన్న వారికి ఏముంది? డిసిప్లిన్ తెలుగులో ఏం చెప్తున్నా? క్రమశిక్షణ. దేవుడికి స్తోత్రం. చర్చ మనకి ఏముంది? చర్చికి ఏముంది? క్రమశిక్షణ. స్కూల్కి ఏముంది? ప్రతి పనికి ఏముంది? అందరికి ఏం లేదు, క్రమశిక్షణ లేదు. బ్రాండెడ్ నీ మీద ముద్ర ఉంటే స్తోత్రం. అచ్చటకం స్తోత్రం. క్రమశిక్షణ దేవుడికి. దేవుడి పిల్లలకి ఏముండాలి? హోషేయ గ్రంథము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం. మొండితనం చూపినట్టు అదే పెయ్యకేముంది? మొండితనం ఉండినట్టుగా ఉంది. అదే అంటే ఏం లేదు అంటే మాకేం లేదు, క్రమశిక్షణ లేదు. మీరు పొలం మీద పని చేసిన వాడు కదా, ఈ పెయ్యలకి తీసుకొని వచ్చారు కదా, పెయ్యలకి తీసుకొని వచ్చినప్పుడు దానికి క్రమశిక్షణ చేస్తుంది. ఎలాగా? పొలం దున్నడం మునుపు ఆ పెయ్యకి తీసుకొని వచ్చి అదే 100 మందికి కదా, ఆ పెయ్యకి తీసుకొని వచ్చి ఆ పెయ్యి పొలం దున్నడానికి ఆయన క్రమశిక్షణ నేర్పిస్తుంది. ఏం చేస్తుంది? తన మెడ మీద కాడించి అక్కడ నుంచి అనుభవస్తారు. అక్కడ కట్టిస్తారు. రాత్రి పగలు ఏముంది? ఆ మెడ మీద ఆ గాడి ఉంది. అదే అక్కడ ఉండి కొన్ని దినముల తర్వాత పొలంలోకి తీసుకొని ఎదుగుతుంది. ఎదిగినప్పుడు ఏమవుతున్నారు? ఆ కాడ మీద ఉంచినప్పుడు మళ్ళీ అది కుదరదు. అదేంటంటే ఎక్కడికి వెళ్ళకుండా సైలెంట్ గా నిలబడి ఆ పని చేస్తుంది. ఎందుకంటే అందవరకు దానికి ఏం లేదు, క్రమశిక్షణ లేదు. స్తోత్రం. నీ మీద ముద్ర ఉంటే స్తోత్రం. ఎవరు నీ మీద ముద్ర వేసారో ఆయన చెప్పినట్టుగా క్రమశిక్షణలో నడవాలి. నీ ఎర్మియా గ్రంథం కూడా కలిసి చదవండి, అప్పుడు కొంచెం కూడా అర్థం అవుతుంటాయి. 7వ అధ్యాయం 24వ వాక్యం ఉంటాయి. ఎర్మియా గ్రంథము 7వ అధ్యాయము
అయితే వారు ఆ. వినకపోయిరి, చెవి యొక్క కుండిరి, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యము నడుచు వచ్చిరి. Stubbornness of their evil heart and mind. స్తోత్రం కలుగునుగా. ఎవరి మైండ్ అంటే Evil heart and mind. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. నేను కూడా ఒకసారి చూసుకున్నారండి 7వ అధ్యాయము 24వ వాక్యంలో చెప్పబడిన ఏమందంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి కూడా చదవండి. అయితే వారు వినకపోయిరి, చెవి యొక్క కుండిరి, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుచు వచ్చిరి. ఇది దుష్ట హృదయం అని తెలుగులో రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఏమంటే దానికి ఏంటి? క్రమశిక్షణ లేని హృదయం అని నా బైబిల్ ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆశర్ ఇక్కడ ఉంది. ఆశర్ అక్కడికి వెళ్ళి కీబోర్డ్ దగ్గరికి నొక్కుతున్నాడు. నొక్కినప్పుడు నేనేం చేసినాడు? ఇక్కడ లాగినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఏడిచాడు. ఎందుకు ఏడిచాడు? అది నొక్కాలి అని ఉన్న ఒక ప్రణాళిక అంటున్నా కాబట్టి దేవునికి స్తోత్రం. అది నీకు దానికి ఏం చెప్తుంది? ఎన్ని చెప్పిన కానీ అదే అది నొక్కాలి. కొందరికి అలాగా ఉందండి. ముందుతనం అలాగా ఉంది. ఎలా ముందుతనం అంటే అది చెయ్యాలి. క్రమశిక్ష ఉన్నవాడే భావనంటే అది చెయ్యడు. దేవునికి స్తోత్రం. అంటే మిలిటరీ ఆవడానికి కొన్ని క్రమశిక్ష ఉంది. 1 సంవత్సరం వరకు క్రమశిక్ష. ట్రైనింగ్ ఆ క్రమశిక్షణ ఆయన వాడు అక్కడ ఉండిపోయి కొందరు 1 సంవత్సరంలో ఇంటికి పారిపోతారు. నేను ప్రైవేట్ స్కూల్లో చదవాలి. మనము ప్రైవేట్ స్కూల్లో చదవడానికి వచ్చినప్పుడు అప్పుడు 40 పిల్లలు ఉంటారు. 40 పిల్లలు వచ్చారు. లాస్ట్కి వచ్చినప్పుడు ఏదో వచ్చిందంటే ప్రైవేట్ స్కూల్ గ్రాడ్యుయేట్ టైం వచ్చినప్పుడు మన 32 పిల్లలు ఉంది. బాగా పోయింది. ఎందుకు పోయిందంటే అడిగితే వాళ్ళకి ఏం లేదు, క్రమశిక్షణ లేదు కాదండి. క్రమశిక్ష పొందడానికి మొండితనం ఉంది కాబట్టి నేను చెప్పిన మాట ఏమంటే నీ మీద ముద్ర ఉంది కాబట్టి నీ అవ్వాలి క్రమశిక్షణలో దిగాలి. ఆరాధనకి రావడానికి ఒక క్రమశిక్ష. నేను ఎందుకు ఇలాగ చెప్తున్నాను? నీకు అర్థమవుతుందా? ఆరాధనకి రావడానికి ప్రార్థన చేయడానికి క్రమశిక్షణ. అన్నింటికీ నీకు ఏముంటుంది? ఒకరికి ఏం లేదు. ముద్ర ఉందా లేదా ఒకటి అవుతుంది. ముద్ర కూడా దేవుడు కూడా ఏమవుతున్నారండి? క్రమశిక్షణ ఉంటుంది. తిరిగి రావండి. ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్పిన మాట 10వ అధ్యాయం రండి. 10వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. 10వ అధ్యాయం 11వ వాక్యం. ఇప్పుడు ఎలా ఉంది? ముందుకున్న పెయ్యి ఇప్పుడున్న పెయ్యి తేడా ఉంది. ముందుకున్న పెయ్యికి ఏం లేదు. ఒంటితనం కొట్టారు. ఇప్పుడే మారింది. ఒంటితనం మారి అభ్యాసంలోనికి దిగచ్చు. నేర్చుకున్న స్థితిలోకి వచ్చారు. నీ మీదకి ముద్ర ఉంటే నీ ఎలా ఉండాలంటే ఒంటితనం కాదు. నీ క్రమశిక్షణకి దిగాలి. ఈ రోజు దేవుడు ముద్ర ఉన్న దేవుడు అందరూ క్రమశిక్షణకి దిగి రావాలి. మనకైతే ఏమి లేదు. శిష్యత్వము ఆయన ఇంగ్లీష్ లో డిసైపుల్షిప్ ఏముండాలి మనకు? అదే ఏం చెప్తున్నారు? శిష్యత్వం. హల్లెలూయా. మనం
మనమందరూ యేసుక్రీస్తునికి శిష్యులుగా. అది యేసుప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త అందరికీ తెలిసిన 11:29 మీకు అందరికీ తెలుసు. 29 ఏమని చెప్పుతున్నారే, నా దగ్గర నుండి నేను చేయాలి, అవును కదా? అలా ఉందా చూడండి. మీ మీద నా కాడి ఎత్తుకొని నీ మీద నా కాడి ఎత్తుకొని అలా చెప్పండి. మీకు అర్థమైందా వాక్యం? అర్థమైంది. 28 నుండి చదవండి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేసెను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని మీ మీద కాడి ఏం చేస్తున్నారు? అప్పుడు ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి. అది ఎలాగ నేర్చుకోవాలి? నీ మీద నా కాడి. అప్పుడు నీ ఒక పక్క ఎవరుంది? దేవుడు. ఒక పక్క క్రమశిక్షణ పొందినవాడు ఉన్నప్పుడు ఇంకొక పక్క ఏం చేయాలి? ఆయనలో నుండి ఆ కాడిని మీద ఉంచినప్పుడు ఆ క్రమశిక్షణలోకి నీ రావాలి. కొందరు ఇప్పుడు కూడా ఈ కాడి కింద ఉండడానికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే సామాన్య పుస్తకం చెప్పండి 18:1 నేనంతా కంఠస్థులు ఆ వాక్యం అన్ని నేర్చుకోవాలి. 18 మొదటి వచనం, వేరుంట కోరుంటు వారు స్వేచ్ఛానుసారంగా ఎలాగ నడుచున్నారు? వేరే ఉండు కోరువారు. ఆ క్రమశిక్షణలోనికి రావడానికి వారికి ఇష్టం లేదు. వారికి ఎప్పుడు ఎలా ఉండాలి? వేరే ఉండాలి. దేవుడికి అదే క్రమశిక్షణకి రాదు. ఎప్పుడు ఎల్లప్పుడు ఒంటరితనంలో అలాంటి బ్రతుకు జీవితంలో మంచిది కాదండి. ఈ మీద ముద్రలు కాబట్టి నీ ఆయన నుండి క్రమశిక్షణ నేర్చుకోవాలి. చాలా మందికి ఇప్పుడు ఏం లేదు. ఆయన దగ్గర నుండి ఏం చేయరు. కాడు మోచుకోవడానికి ఇష్టం లేదు. ఏసై నుండి ఏసైకి నేర్పిస్తాం. ఈరోజు జూన్ 17 తారీఖు. అది ఏసైకి తెలియదా? ఇలా తెలిసంటే నీ ఎందుకంటే అయిందని చెప్పాలి. స్తోత్రం కలిగింది. హలో, దేవుడికి నేర్పించకుండా నీ నేర్చుకో. స్తోత్రం కలిగింది. అందరి కోరికేనే నేను ఏదైనా కలుసుకున్నారో అలాగా ఎందుకు చెయ్యాలి? అలా అవుతుందా? ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అజిత్ ఇప్పుడు అలా కావాలి. అజిత్ గారి కోరిక ఏంటంటే నా ఇష్టం గారు అన్ని ఏం చేయాలి? అలా అవుతుందా? ఏం చేయాలి? ఆడ ఇష్టంలోనికి మనం ఇష్టం కూడా ఏం చేయాలి? అది చెయ్యరు. అలాంటి క్రమశిక్షణ ఉన్నవాడు అలాగా అవుతుంది. ఎలాగా? ఇప్పుడు నేను సీనియర్ పాస్టర్ మా సంస్థలన్నింటికి 300 పాటలు పైన ఉన్నది నేనే ఒకడండి. సోదరుడు ఆడ చేయడం కొన్ని పద్ధతి నాకు నచ్చలేదు. ఇది నేనే చేసుకున్నాను. సైలెంట్ కొన్నాను. సైలెంట్ ఏం చేసినాడు అని ఆ నచ్చలేనిది నాకు చెప్పలేదు. నచ్చదు ఉన్నది నేను చెప్తున్నాను. నచ్చలేదు అన్ని మొత్తం మనం ఏం చేస్తున్నాం చెప్పుతున్నారు. నచ్చలేదు అన్ని మొత్తం అది నచ్చలే ఉన్నది కదా. నచ్చని ఉన్నది కొన్ని ఉంటుంది అని చెప్పదు. 99 నచ్చదే, ఒకటి ఏమన్నది అదే చెప్తున్నారు. నేను చెప్తున్న మాట ఏమంటారు? సోదరు కొందరికి పాట పాడుతున్నారు. పాట పాడినప్పుడు మనిషమ్మ పాట పాడము కొందరికి అది నచ్చలేదు. అందరికి అది దానికి ఏం చేస్తున్నారు? ఏకీభవించారు. సైలెంట్ గా కూర్చున్నారు.
నీ క్రమశిక్షణలోకి రాలేదు, క్రమశిక్షణలోకి వస్తున్నా అనుకో, దానిని మనం కూడా ఏమవుతుంది, పూర్వం అవుతుంది. నేను చెప్పేది నీకు అర్థమవుతున్నారా? ముద్ర ఉన్నా కాబట్టి, ముద్ర లేకపోతే అందుకని రాయగడ చక్కబెట్టి పగడి తెలుసుకోవాలి. ఆ ముద్ర దానిలో ఉంటే ఉంది కాబట్టి పౌలు గారు నిలబడుతుంది. ఏంటి ఆ ముద్ర? ఆయన పొందవలసిన శ్రమ. అది ఎప్పుడు 24 గంటలు ఏమవుతున్నారు, అతనికి బాధపడుతూనే ఉన్నారు. కానీ దాన్ని ఎప్పుడు కూడా ఆయన ఏం చేయలేదండి, వదలలేదు. దేవుడికి స్తోత్రం. ఇంకప్పుడు విషయం అంటే దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అలాగే చెప్పండి గట్టిగా. ముద్రలు ఉన్నవాడు తనతో ఏం చేసిన సమర్పణ. ఈ ముద్ర ఉంది కాబట్టి స్తోత్రం. తన తాను ఎవరికి తనతో సమర్పిస్తున్నారు. ఏది ఏది దేవి దేవతల ముద్ర ఉన్నవాడు వారికి ఏం చూస్తున్నారు సమర్పణలే. నిజంగా యేసయ్య ముద్ర నీళ్ళు యేసయ్యని ఏం చేయాలి, సమర్పించాలి. గలాతీ 6:14 సారి చదవండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువందు తప్ప దేనియందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేరును సిలువ వేయబడి ఉన్నాను. సంవత్సరం చెప్పండి. ఆ సిలువ గురించి చెప్పిన మాట నీకు అర్థమైందా? ఏంటండి ఆ సిలువ వేసినది? మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. కలిసి అడగదు. అతిశయపడడం, వేదన పడడం, ఇది రెండు కలిసి వెళ్ళడం. సిలువ మోసిన వాడు ఏమవలేదు. అతిశయపడడం, వేదన పడడం, ఇది రెండు వేదన మొత్తం. అందుకని చెప్పిన మాట ఏమంటే దేవునికి మనం ఏం చేయాలి, సమర్పించి. ఆ ముద్రలు ఉన్నాయి కాబట్టి మనం ఏమవుతున్నారు, మరి సమర్పణలోనికి రావాలి. అది పౌరులనే చెప్తున్నా. 1:10 చూడండి. ఎలాంటి 1:10 చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులతో సంతోషం పెట్ట కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషం పెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదునే. దేవునికి సంతోషించబడ్డాడు. దాసుడు కాదే అంటే ముద్ర నీ మీద ఉందే, ఆ ముద్ర వేసిన వాడికి ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నారు, మన సొంత సంతోషపరచాలి. అది అది కాదండి. ముద్ర నీ తన మీద ఉంటే నీ ఏం చేసినారు, ఆ ముద్ర వేసిన వ్యక్తికి ఏం చేయాలి, కానీ అది మనతో జీవితం జరగడానికి కొంచెం కష్టం. దేవుడికి చివరి మాట కూడా చెప్పి సమయం కనుక చివరి మాట కూడా చెప్పి నేను మాట ముగిస్తున్నారండి. దేవునికి స్తోత్రం. గలాతీ పత్రిక లెక్కనండి. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు చదవలేదండి. 6:14 భాగం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. స్తోత్రం చెప్పండి. ఈ ముద్ర వేసిన వాడు ఎప్పుడు సపరేట్ ఉంటాం. అదేనండి. ఆ ముద్ర ఉంది కాబట్టి ముద్ర ఉంది కాబట్టి అన్ని లేవు తగ్గట్టు నీకేం ముద్ర, నీకు ముద్ర ఏంటి, వారికి ఏమి లేదు. అదే వేర్పాడండి. దేవుడికి స్తోత్రం. నీ మీదకి సంఘం మీదకి దేవుడు ముద్ర వేసి ఒక వేర్పాడు లేదు సంఘం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అందరికీ ఏం కావాలి, దేవుడికి స్తోత్రం. పౌలు చెప్పిన మాట ఇప్పుడు చదివారు కదా, మీరు ఒకసారి చదవండి. దేవుడికి స్తోత్రం. 6:14. మన ప్రభువైన యేసుక్రీస్తు
సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును కాక. దేవునికి స్తోత్రం కలుగును. అతిశయపడరు, వేదన పడరు, ఇద్దరిని కూడా కలిసి వేరుపాటు దేవుడి సంఘం వచ్చినప్పుడు ఎల్లప్పుడు మనతో ఏమవుతున్నారు, అందరూ మనం ఏం చేస్తున్నారు, అతిశయపడినట్టుగా మమ్మల్ని అందరూ ఏం చేయాలి, అందరూ నన్ను నా గురించి ఏం చేయాలి, అతిశయపడాలి, అతిశయపడాలి అంటే అయ్యో అతిశయపడాలి అందరూ అదే మెయిన్. దేవుడికి స్తోత్రం కలిగి ఎందుకు అతిశయపడాలి, అదే అందరికి ఇష్టం. అతిశయపడతాను మీకు సంతోషం. నేను 24 గంటలు నిన్ను అతిశయపడానికి మీకు అర్థం అవ్వలేదు. నీకు ఎందుకు ఎప్పుడు గురించి పొగడుతున్నాను అనుకో, అది ఆ పొగడడం నీ జీవితం నాశనం. వచ్చినప్పుడు అందరూ అనుకున్నారే వేరపడిన మనుషులు ఊరు వాళ్ళందరూ మంచి అమ్మాని చెప్పాడు, మంచి అమ్మాని చెప్పాడు. ఏసై కలగా చెప్పిందా, ఏసై కలగా చెప్పారు, ఏసైకి చెప్పారు. వాళ్ళకి ధైర్యం ఉంది, వేశ్య కుమారుడు అన్నట్టు ఇంకా చెప్పండి, మాట్లాడి కొడుకు ఇంకా చెప్పండి, ఇంకా చెప్పన్నాడు. దూషించిన వాళ్ళని దేవుడుగా ఉండినప్పుడు నన్ను గురించి అందరూ ఏం చేయాలి, అతిశయపడడానికి అర్హత ఉన్నవాడు ఏం చేశారు, పొగడకుండా ఆయనకి తిట్టడానికి ప్రారంభించారు. సంఘం ఇప్పుడు వేరువాడులకి రాలేకపోతున్నారు. దేవుడికి సంఘం ఈ దినం లేవలేదు. దేవుడు వేరే, దేవుడు కోరుకున్నది వేరే ఏం కాదండి, వేరుపాటు. అప్పుడు అజిత్ గారు చెప్పిన మాట మీరు సత్యాలు కలిగింది. బిలేయం వచ్చాడు, బిలేయం వచ్చి ఏం చేశాడు, ఇస్రాయేల్ ప్రజలకున్న మధ్యకి ఏం చేశాడు, విత్తనం వేసి వెళ్ళిపోయాడు. వేర్పాటు మధ్యలో ఆ వేర్పాటు మధ్యలోకి ఏం వేశారు, విత్తనం వేశారు. విత్తనం వేసిన ఆయన దానికి ఫలమేది, 24 ఏళ్ళు మనుషులు చచ్చిపోవడం. ఆయన వచ్చి ఏ విత్తనం వేశారు, మిద్యానీయుల స్త్రీలను ఏం చేయాలి, ఇశ్రాయేలు గుడారం లోపలికి పంపించమని చెప్పారు. ఇశ్రాయేలు గుడారం లోపలికి ఏం చేయాలి, ఇదే విత్తనం వేశాడు. వేరే ఏం చేయదు. ఆ చిన్న విత్తనము బాగా ఫలించేసింది అక్కడ, అది పంట. ఆ పంట వలన ఎంతమంది చచ్చిపోయారు, 24,000 మంది మనుషులు చచ్చిపోయారు. అది ఎక్కడ కొద్ది పత్రం 23,000 అని చెప్పారు. మొదటి కొద్ది పత్రం 10 అధ్యాయంలో 23,000. కానీ సంఖ్యాకాండలు వచ్చినప్పుడు 24,000. మీరు బయట తప్ప కాదు. ఇక్కడ చెప్పింది ఒక రోజు చచ్చిపోయింది, అక్కడ చెప్పింది మొత్తం. అది ఒక రోజు మొత్తం 24,000 ఏమైంది చనిపోవడానికి కారణం. ఎందుకు చేశారు, ఆడు చేసిన ఆ విత్తనము. స్తోత్రం. ఇదే విధంగా కొన్ని కుటుంబములు, కొన్ని వ్యక్తి లోపలికి సాతాను ఏం చేస్తున్నారు, ఆ వేరువాడు తారుమారు చేయడానికి, వేరువాడిని ఇరుగొట్టడానికి ఏదో ఒక బాలుగా, ఏదో ఒక విత్తనం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనుష్య కుమారుడు కునిగినప్పుడు, అనగా కునిగినప్పుడు ఏం చేశారు, ఆ గురువు లేచి పాడైపోయాడు. సోదరుడు హలో, ఆ కునిగిన టైం జరిగిపోయింది. నేను ఎందుకు చెప్పుతున్నానంటే, ఈ కాలం సంఘం ఎలాగుతున్నారంటే కులుపు స్థితిలోకి వెళ్తున్నారు. నేను చెప్తున్నాను, నిద్ర
అది తెలుగులో మలయాళం లేదు శుభ్రంగా చెప్పడానికి తెలుసు. ఈ భాషకి నాకున్న పరిమితి ఉంది కాబట్టి సోదరు గారు గొడవపాటు కాదు ఇలా వచ్చినప్పుడు ఏమొస్తుంది సోదరు కొనుగోలు అదంతా మనం మయక్కం అన్నారు. తెలుగులో ఉంది కనుక ఆ గణాతి పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. అది ఉంది 3వ అధ్యాయం 1వ గణాతి పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవరు భ్రమ పెట్టేది? సిలువ వేయబడినట్లయితే సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. అది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నా. భ్రమ అంటే ఏమంటున్నారు? భ్రమకి పోయిన మయక్కం. అవును కదా. అంటే 10 కన్యలు వచ్చారు కదా, 10 మంది కన్యలు పెళ్లి కుమారుల కొరకు ఎదురు వచ్చినట్టు 10 మంది ఏమైంది? 10 మంది ఏమవుతారు? అదే 25 మొదటి నుండి చదవండి. త్వరగా మెడం 5 నిమిషాలు ఉంది. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని కుమారుని ఎదుర్కొన్నట్టు బయలుదేరిన 10 మంది కన్యకలను పోయి ఉంటారు. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలే. బుద్ధి గలవారు తమ కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ ఉనికి నిద్రించుకున్నారు. ఏమండి సంఘం ఇప్పుడు అదే స్థితిలోకి వచ్చింది. అదే సంఘం ఆ స్థితిలోకి వచ్చింది. ఎందుకంటే ఈ వేర్పాటు నుంచి తొలగినప్పుడు ఏమొస్తుంది? వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. వేర్పాటు కంటే ఆడికి ముఖ్యమైనది ఏమంటే స్తోత్రం కలిగింది కాక. వారికి వేర్పాటు కంటే ముఖ్యం ఏమంటే అది కాదు. అది కంటే ఏదో మించినది పట్టుకోవడానికి ఎదుర్కొన్నారు. స్తోత్రం కలిగింది. వేర్పాటు పుత్ర ఉన్న దేవుని బిడ్డలు ఎప్పుడు ఏమవుతున్నారు? అదే పోయిన 3వ అధ్యాయములు ఆ సంఘానికి దేవుడు చెప్పిన మాట 1-2 వాక్యములు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. కొందరు పిల్లలకి ఎప్పుడు సర్దియే, జలుబు. సర్ది అంటే కొందరికి ఎప్పుడు సర్దియే. వినపడండి సర్ది చదవమ్మా. దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరకుడై చావులై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. ఇంకా చావకుండా మిగిలిన వాటిని చావడానికి ఉన్న వారికి బలపడతాడు. పైన రాయబడిన వాళ్ళకి ఏది పైన నీకు అర్థం అవ్వలేదు. 7 నక్షత్రము గల దేవుని 7 ఆత్మలు ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఆజ్ఞ చేయకూడదు. బలపరచడానికి ఎవరికి బలం అవసరం? ఎవరికి బలమా ఎప్పుడు అవసరం? సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరుడు కావడమై చావనై ఉన్న మిగిలిన వాటికి మాత్రం బలపరచాలి. చచ్చిపోయిన వాడు అది చేస్తుంది. చచ్చిపోయిన వారి గురించి పట్టకూడదు. చావు స్థితిలో కొందరున్నారు. వారికి ఏం చేయాలి? బలపరచాలి. ఈ రోజు రాయ బిడ్డలు ఈ కఠిన స్థితి ఉందా?
వాడికి మళ్ళీ ఏం చేయరు బలపరచడానికి ఎన్ని వేడి చేసినా కానీ ఆడ వేడి రావు. ఏమైంది ఓటర్లకి ఏమైంది చనిపోయింది. సోదరు అది లేదు చెప్పండి. వేర్పాట్లేకి రావాలి. వేర్పాట్లు లేదని చెప్పడానికి సమయం లేదు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ஒரு வேறுபாடுலேக்கு రావాలి. ముద్ర ముద్ర లేని వాడికి ఎక్కడ ఎక్కడైనా వెళ్ళొచ్చు. కట్టలేదు అది ముద్ర లేదు కదా. ముద్ర ఉండే ఎవరైనా అడుగుతుంది ఇది ఫలానా ఫలానా వ్యక్తి అని. స్తోత్రం. క్రైస్తవుడని తెలిసిపోతుంది. ఎందుకు ముద్ర అంటే అయ్యారు ఏ ముద్ర 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 అంటే అయ్యారు చెప్పుకొని వస్తుంది. ఏ ముద్ర అదే చెప్తున్నారు. ముద్ర ఏమంటే సోదరం ఆనాడు ఏమంటే ఒక ఇనుముల వలన ఒక రౌండ్ ఉన్నారు. ఒక వస్తువు ఏం చేస్తున్నారు బాగా వేడి చేసి ఆ వేడి తెచ్చి తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారు వీటి మీద అదే ఆ ముద్ర మనకి లేదు కానీ పౌలు గారికి కలిగిన ముద్ర యొక్క స్మరణయాన్ని ముద్ర. అదే నీకు చెప్పారు. నీకు ఏంటంటే శ్రమయ్యని చెప్పారు. 2 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం చదవద్దు. 23 నుండి 30 వరకు చదివితే ఆయనకి కలిగిన శ్రమ గురించి చెప్పారు. ఆ శ్రమ ఎప్పుడు మనకు నీ యొక్క ముద్రగా చెప్పండి. స్తోత్రం కలిగింది. ఆ శ్రమ ఎప్పుడు మనకు ముద్రగా ఆ ముద్రకి ఎప్పుడు ఒక నొప్పి ఉంది కదా. అందరికీ తెలియలేదు. చచ్చిపోయిన వాడికి తెలియదు. జీవితంలో కలిగిన శ్రమ గురించి నీ ఇప్పుడు మర్చిపోతావు. ఆహారం తెలియలేని టైం ఉంది. ఒక్క బట్టలతో 3 సంవత్సరం తిరిగిన టైం ఉంది. పిల్లలు ఆహారం లేనట్టు పడిపోయిన టైం ఉంది. అదని ఇప్పుడు కూడా నేనేసి ఈయన మర్చిపోతుంది. దేవుడు అక్షరాలు మర్చిపోతుంది. ఎందుకంటే చిన్నప్పుడు నేను మాత్రం ఏం చేయాలి సోదరు. అది ఎప్పుడు మా వీటి మీద ఒకవేళ అచ్చిలోనికి వచ్చినప్పుడు ఆ నొప్పి వచ్చినప్పుడు తెలుసో తెలియకుండా శక్తిలోనికి దిగి సంగపడితే తెలిసిపోవాలి. మీరే ఎలా రాకూడదు. చాలా శిథిలికి చచ్చినట్టు శిథిలికి రాకూడదు. చాలా శిథిలు ఉన్న వాడికి ఏమవుతుంది బలపరుస్తుంది. అందుకని సంఘ కులవకూడదు. నేను ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు మీరు ఎలాగోతే నేను చెప్పినప్పుడు పార్లమెంట్ లో అక్కడ ఎమ్మెల్యే కూర్చున్నప్పుడు అక్కడే డిస్కషన్ అవుతున్నప్పుడు ఎవరో లేచి ఆడ ఏమంటారు కురుకునప్పుడు ఏం చెప్తుంటే జిరాఫ్ గురించి ఆడ చెప్తున్నారు. ఈ జూలోనికి ఏది తీసుకొని రావాలి జిరాఫ్ తీసుకొని రావాలని చెప్పారు. చెప్పినప్పుడు ఈయన కురికి వెంటనే లేచినప్పుడు జిరాఫ్ గురించి ఏదో చెప్పుకున్న మాట వెంటనే చెప్పారు. అది ఒక్కడు ఆర్సి చర్చలు ఉన్న ఒక వ్యక్తి కావాలని. ఈయన ఆర్సిఎం సంఘానికి చెందిన ఎమ్మెల్యే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు జిరాఫ్ గురించి ఆయన డిస్కషన్ అవుతున్నారు. ఆయన జిరాఫ్ గురించి డిస్కషన్ అయినప్పుడు కుడికిన ఈయన లేచినప్పుడు జిరాఫ్ గురించి డిస్కషన్ అవుతుంది. దానిలో ఒక్కడు ఆర్సిఎం చర్చలు ఉన్నవాడు కావాలి. నీకు నేను చెప్పిన అర్థమైంది అర్థమవ్వలేదు. అర్థమైన పట్టలేదు. ఎందుకు ఏది చెప్పారు సరిగా వినలేదు కాబట్టి జిరాఫ్ ఒక మనిషి రావాలని ఆయన కోరుకుంటారు. సిటీలోకి వచ్చే సంఘం అలాగే జరుగుతుంది. చెప్పిన దేవుడు ఒకటే. అది ఎందుకు అక్కడికి వచ్చిందంటే కురికి పడలే సంఘం దిగిపోయింది. మాట ముందు జనములు చెప్తున్న మాట ముద్ర దేవుడు విడుదల చేయాలి. ముద్ర మాట చేయాలి. వారి యొక్క స్వతంత్ర సురక్షితం ఉంది. ఇది ఒరిజినల్ కంపెనీ
ఈ ముద్ర ఉన్న కాబట్టి ఆయన కూడా వేరబారలేక సోదర శ్రమలలోనికి వచ్చారు. దేవుడు సురక్షితములకు వచ్చారు. రావు కదా శిలువను వర్ణించిన టైములు కదా తోటములు కలవరపడిన సమయంలో ఆయన శక్తి పరచడానికి పై నుండి దేవుడు దేవుడిగా ఉండిన వాడే మనుష్య వేషం ధరించినప్పుడు అది మానవత్వలేక దిగినప్పుడు ఆ పెద్ద సమస్య భరించడానికి శక్తి లేనప్పుడు ఏం చేశారు? కలవరపడింది. అప్పుడు ఆయన చమత్కరేమైంది రక్తంగా పడినప్పుడు బలపరచడానికి ఎవరు నన్ను ఏం చేయకూడదు? ఆ వాక్యం మర్చిపోయారు. నేర్చుకోవాలండి. ఎవరు నన్ను శ్రమపరచకూడదు. క్రీస్తు ముద్ర ఎవరినైతే చేయకూడదు. అదన్నీ చెప్పాలి. అంటే ఇలా సంఘ బిడ్డలకు వచ్చేది వారికి చేసిన శ్రమ అది నన్ను పరచకూడదని చెప్పేసి ఆమె చెప్పుతున్నారు. ఏమంటే యేసుక్రీస్తు ఆ ముద్ర కంటే వేరొక ముద్ర నాకు సున్నత అది నేను చెప్పాను. దాని ముద్ర ఒక ముద్ర మనకుండేది. అదొక భాగవృత్తాన్ని మాత్రమే. కానీ యేసుక్రీస్తు ముద్ర శరీరం మొత్తం కంటే మన శరీర ప్రాణములు ఆత్మలు వేదన కలిగిన ముద్ర కంపెనీకి రిపేర్ కి అవకాశం. ఈ రోజు నీ మర్చిపోకూడదండి. నీ మీద ముద్ర కాబట్టి నీ వచ్చిన కంపెనీ ముద్ర నీ మీద ఉంది కాబట్టి శరీరంగా పడుతున్నాను. ఉనికితే బిలియా వస్తుంది. ఏదో ఒకటి పెట్టేసి వెళ్ళిపోతుంది. వేరవాడు మధ్యకి నీ వేరవాడు కలిగిస్తే రాయిల సంఘం పాడైపోతుంది. వేరవాడు పోయిననుకో నీ జీవితం పోతుంది. అది గట్టిగా పట్టుకోండి నిలబడి. దేవుడు అది నీరుంటే దేవుడికి స్తోత్రం కలిగిన ఇది రెండు కూడా అది అది చేపడడం అది చెప్పడుతున్నాం వేదన పడుతున్నాడు. అది చెప్పదు. ఇది రెండు కూడా కావాలండి. అది అవ్వదు. ఏదైనా వేదన అంటే వేదన. నేను పొగడాలంటే అదే అంటే కొందరికి ఎప్పుడు ఏం చేయాలి? నాకు అలాంటి సిస్టమ్ లేదు. నేను పొగడరు. ఎప్పుడు నేను గవర్నమెంట్ ఎందుకు డబ్బు దొరకలేదు మీకు తెలుసా? మన చర్చలు ఇక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. మన పోలమ్మ సోదరు సలోమి అని పేరు మీకు మర్చిపోయి పేరు సలోమి ఇక్కడ నుంచి బొబ్బలికి వెళ్ళారు. బొబ్బలికి వెళ్ళినప్పుడు ఆడ అక్కడ సంఘంలోకి వెళ్ళారు. సంఘంలోకి వెళ్ళినప్పుడు ఆడ 12 మంది విశ్వాసం ఎంత ఉంది. ఇది సలోమిన భర్త ఏం చేస్తున్నారంటే వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు. అమ్మ మాత్రం విశ్వాసం, కొడుకు మాత్రం విశ్వాసం. ఇది చూసినప్పుడు పాస్టర్ గారు ఏంటంటే
అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మకి ఒక జ్వరం వచ్చినప్పుడు వెంటనే ప్రార్థన. అమ్మకి ఒక జ్వరం వస్తే వెంటనే అమ్మ ఏదైనా నొప్పి వస్తే అయ్యగారికి ప్రార్థన పెట్టిస్తుంది. అమ్మగారికి బాగలేదు, ప్రార్థన పెట్టింది. ఓకే, ఇదన్నీ చేసినప్పుడు జోన్ పాస్టర్ అలాంటి ఏం చేయలేదు. ఏంటంటే నేను కాಣಿకలు అడగలేదు, అక్కడికి వెళ్ళినప్పుడు పాస్టర్ కరెక్ట్ స్తోత్రం. ఇంకా కొన్ని ఉందండి, అది మొత్తం చెప్తే మీకు నొప్పి కలుగుతుంది. ఈ అమ్మ చెప్తున్నారు, అమ్మా అయ్యగారు అంటే రాయలంటే కేరళ అయ్యగారు కంటే ఈ అయ్యగారు బాగున్నారు. సరే మీకు చేయలేదు, పాస్టర్ చేయని పని వినండి. ఏం చేశారు, తన కుమారుడికి పుట్టినరోజు దేవుడికి అప్పగించారు. దేవుడికి ఏం చేశారు, అప్పగించినప్పుడు ప్రార్థన పాత్ర గారికి కాணிకలు ఇచ్చారు. మళ్ళీ దేవుడి చేత నుంచి విడిపించారు. అదే డబ్బులు దేవుడికి ఇచ్చిన అది నాకు ఇచ్చండి, దేవుడు విడిపిస్తారు. అమ్మ ఇది ఎవరు ఏది సిద్ధం, ఇది డబ్బులు లేదే. మా అయ్యగారు చెప్పారండి, మీ అయినా చెప్పారు, నీకు ముందుకు తొలి ఉన్న అయ్యగారు చెప్పినట్టుగా మీరంటే మంచిది అంటారు. నాకు ఒక సరే అండి. 10 నెలల తర్వాత 6 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పు తీసి ఆడ భర్త హఠాత్తుగా ఏమైంది, చనిపోయిన డబ్బులు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇచ్చారట. ఎవరు ఎప్పుడు ఎక్కడ అంటాడు. ఆ మొబైల్ మొత్తం ఉంది, నెలకి 2000 వడ్డీ నన్ను ఇస్తున్నారమ్మా చెప్పినదన్నీ నాకు వినిపించలేదు. నాకు అడిగారమ్మా, అయ్యో మీరైనా కూడా ఎక్కి ఒకసారి అడిగి తీసుకొని రా అవన్నీ పద్ధతి. మీరు ఎందుకు చెప్పారు, అప్పుడు అమ్మకి అర్థమయ్యేది జోని పాస్టర్ ఏంటి అని అర్థమైంది. ఎవరైనా చేతులు నీ పడిపోయి నొక్కి అనుభవించినప్పుడు నీకు ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అర్థమైంది, నాన్న ఇంటే సూపర్ అని. అంటే మంచిది నాకు అది తెలియదండి, నేను ఇది రియాలిటీ. ఇప్పుడు ఈ చెప్పినది మాట అన్ని లేదు, డూప్లికేట్ లేదు. అందుకే గట్టిగా చెప్పండి. నక్క వచ్చి అవ్వ నీ పాట సూపర్ ఉందని చెప్పినప్పుడు నోటి నుంచి లెక్క పడకపోతుంది. కాకికి చెప్పారు, కాకి చేతులు ఏముంది, మాంసం ఉంది. అప్పుడు చెప్పమ్మా నీ కళ సూపర్, నీ పాట సూపర్ అని చెప్పి అమ్మ పాట పాడడానికి నోటి నుండి ఏమైంది. కొందరికి అదే కావాలి, నాకు నీ కళ నాకు అది చాలు, నీ పాట అది చాలు. నీ నోటి నుండి నీ తిండి మిగిలి చేతులు ఇచ్చండి. మొత్తం కోరుకోండి లేదు. నేను ఎన్ని చెప్పినా కానీ సంఘంలో కుటుంబంలో మన కుటుంబంలో ఏం జరుగుతున్నారు వేరొకరికి చెప్పకూడదు. రాయగడ సంఘంలో ఎలాగా జరుగుతున్నారని పెద్ద ఏమవుతుంది క్యారెక్టర్ కాదు, మీ పళ్ళు నుండి తీసుకొని వేరొక మనిషికి వాసన చూపిస్తున్నారంట. నీకు నీ సంఘంలో ఉన్న విషయం బయట ఉన్న వాడికి ఎవరికైనా చెప్పిన అనుకో, నీ కుటుంబం ఉన్న సంఘ కుటుంబం కాదు, ఆ కుటుంబం ఉన్నది ఆ పాపు బయట ఉన్న వారికి ఏం చేస్తున్నారు, నోట్లు పెట్టుతున్న నోట్లు ముక్కులు పెట్టుతున్నారు వాసన. సో మన కుటుంబంలో ఏం జరుగుతున్నారో అదే అని వాక్యం ఉందండి. ఇస్కే రాజా చేసిన విడుదల తర్వాత ఆమె చూడడానికి రాజు వచ్చినప్పుడు ఇల్లు మొత్తం విప్పిసి ఇల్లు మొత్తం ఏం చేశారు చూపించినప్పుడు ఆ శత్రువులు ఏమంటాడు సులువుగా ఆడికి యుద్ధం ఇల్లు మొత్తం తెలిసి చూపిస్తున్నారో నిన్ను మొత్తం లూటి చేయడానికి దేవుడు ఆయన చెప్తున్నాడు. నీ ఇంటిలో ఉన్న
మన కుటుంబంలో సంఘంలో ఉన్న విషయం బయటికి నీ తెలియవలిస్తే నేను లూట్లోకి లూట్ అంటే దోపిడిలోకి నీ తీసుకొని వెళ్ళిపోతుంది. చెప్పిన వాడికి గారు నీ సంఘంలో ఉన్న నీ విషయం నాకు చెప్పండి అని చెప్పండి, అప్పుడు చెప్పు. మొబైల్ ఇద్దరు సమయం పోతున్నారు. నాకు తెలుసు ఇద్దరు ఏం చేస్తున్నారు, 2000 మొబైల్ ఉంది, అది ప్రేమిస్తున్నారు. ప్రేమించినప్పుడు ఆ కుర్రడికి ఎప్పుడు నీ మొబైల్ నాకు చూపించేది, ఆ పాపాకి నీ మొబైల్ ఇచ్చి ఆయనకి చూపించాను. మొబైల్ నేనేం చేయను, మొబైల్ మొత్తం ఇన్స్టాగ్రామ్ ఏ గ్రామం చదువు భర్త భార్య అటు ఇటు ఆపోజిట్ గా ఫోన్ పర్లేదు, భర్తకి పర్లేదు, అది మాటలకి ఇంటికి ఉంది కాబట్టి అది ఆయన చూపించాను. అది ఎందుకు అది చూపించాను. హలో సోదరు, ఎప్పుడు నీకు అర్థమైంది? దేవునికి సోదరు, మన కుటుంబం మన సంఘం ఈ సంఘంలో ఎవరో ప్రార్థన ఎవరైనా జరుగుతున్నారని బయట లేచి చెప్పకూడదు. దేవునికి సోదరు చెప్పిన అనుకో సోదరు చెప్తే ఏదో అడుగుతుంది, నేను అయ్యగారు చెప్పిన వాకి ఇదే అని చెప్పండి. మళ్ళీ అడుగుతుంది సోదరు చెప్పండి. అందరం లేచి నిలబడతాం. ఆ సమయంలో కార్యక్రమాలు వేసుకున్నాం. ఒక పాట పాడి యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో, ఎన్నాడు నన్ను చూడలేక చూడుకోనిదిగా. యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో, ఎన్నాడు నన్ను చూడలేక చూడుకోనుగా. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరేవారు నన్ను ప్రియాయేసయ్యా. మట్టి కోసం మాణిక్యాలు విడిచిపెట్టెను, మట్టి కోసం మాణిక్యాలు విడిచిపెట్టెను. యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో, ఎన్నాడు నన్ను చూడలేనుగా. యెరూషలేము కుమారులు నన్ను చుట్టుముట్టి, నీపై ప్రేమ చుట్టుకోరేది. యెరూషలేము కుమారులు నన్ను చుట్టుముట్టి, నీపై ప్రేమ తొలగించబోరేది. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే